మీరు చూస్తున్న విజువల్స్ ఎక్కడే అంటే శ్రీకాకుళం డిస్టిక్ లో కాశ్బుక్ అనే ఒక ఏరియా ఉంటది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది. ఈ రోజు ఏకాదశి అవడం వల్ల జనాలందరూ భక్తి పరంగా ఆ టెంపుల్ కు పోయినారు. బట్ చాలా క్రౌడ్ వచ్చి స్టాంపీడ్ జరిగి 10 మంది చనిపోయినారు, కొంతమందికి ఇంజురీస్ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళిపోయినారు. మామ ఇది ఎవరు తప్ప అంటారు మామ? అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అంటారా, లేకపోతే టెంపుల్ సిబ్బంది అంటారా, లేకపోతే భద్రతా సిబ్బంది అయినా గవర్నమెంట్ భద్రత చూపించలేదని అంటారా? ఎవరు తప్ప అంటారు? నన్ను అడిగితే మనదే తప్పు మామ. మనకే సివిక్ సెన్స్ లేదు. ఇప్పటికే ఈ 2025 లో చాలా స్టాంపీడ్ జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయినా కూడా క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్ కి పోవద్దని తెలిసినా కూడా అంత క్రౌడ్ లో నెట్టుకుంటూ అంత క్రౌడ్ లో కొంచెం కూడా సివిక్ సెన్స్ లేకుండా పోయి ప్రాణాల మీద తెచ్చుకోవడం అది మన బాధ్యత రహితం తప్ప ఎవరిది తప్పనడానికి లేదు మామ. ఎందుకంటే క్రౌడెడ్ ప్లేస్ లోకి వెళ్తే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే సూచనలు ఆల్రెడీ ఉంటాయి, ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగినాయి, మనం అంతా చూసినాం కూడా. స్టిల్ అట్లనే చేయడం అనేది అది మన తప్పే మామ. ఎవరు అనుకుంటారు చెప్పు? నాలో టెంపుల్ అనేది సరిపోయింది కదా, దేవుని దగ్గరికే పోతారని హ్యాపీ ఫీల్ అవుతారా? ఈ రోజు ఎందుకు ఈ పండుగ రావాలి, ఈ రోజే మేము ఎందుకు టెంపుల్ రావాలి అని ఏడుస్తారే తప్ప చచ్చిపోయినందుకు ఎవరు సంతోషంగా ఫీల్ అవ్వరు. ఒక విషయం ఏంటంటే అది టెంపుల్ అయినా, చర్చ్ అయినా, మసీద్ అయినా, హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కానీ పోతే ఒక పీస్ఫుల్ ఏరియాలో టెంపుల్ లో ఉన్నా కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కొంచెం కూడా సివిక్ సెన్స్ ఉండదు మనకు. బూతులు మాట్లాడతాం, నెడుతున్నారంటే నెడతాం, జరుగుర్రా అంటాం, ఇది అంటాం. మనం పోయింది అక్కడికి దేవుని దర్శనం కోసమే కదా. కొంచెం నెమ్మదిగా నువ్వు ముందవచ్చు వెనకవచ్చు, దేవుడు ముందు వచ్చినా వెనకొచ్చినా నీకు ఇచ్చే ఆశీర్వాదాలు అట్లనే ఇస్తాడు కదా. వాటిని ఫీల్ అవ్వకుండా నేను ముందు పోవాలి, నేను వెనక పోవాలని నెట్టుకొని ఆ నెట్టుకుంటూ ఇలా ప్రాణాలు కోల్పోతే ఫ్యామిలీస్ ఎంత సఫర్ అయితే మామ. దిస్ ఈజ్ రియలీ హార్ట్ బ్రేకింగ్ ఫర్ మీ. మీరు కూడా ఒకవేళ బయటికి వెళ్తే క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఇంట్లోనే కూర్చోండి. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట ఇలాంటి స్టాంపీడ్స్ జరగొద్దని నేను కోరుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏందో స్టాంపీడ్స్ మీద, సివిక్ సెన్స్ మీద కింద కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.